హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఎవ్రీబడి లవ్స్ మీ వెన్ ఐమ్ డెడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 8 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే ఉంటారు భయ్య. వాళ్ళైతే వాళ్ళు పనిచేస్తున్న బ్యాంక్ లోంచి చనిపోయిన వాళ్ళ అకౌంట్ లో మనీని అయితే యూస్ చేసుకుందామని అయితే అనుకోవడం జరుగుద్ది. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్ టైమ్ లైన్ ఎక్స్ప్లెయిన్ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చెక్ చేయండి. అండ్ వీడియో ఖచ్చితంగా హైప్ చేయండి, ఎందుకంటే అలాంటి వీడియోస్ కి రీచ్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు హైప్ చేస్తే మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకేం నచ్చలేదు భయ్య. యాక్చువల్లీ స్టార్ట్ అవడం బాగా స్టార్ట్ అయింది, కానీ మొత్తం డిసప్పాయింట్ చేశారు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కాన్సెప్ట్ ఒకటి బాగా వర్కౌట్ అయింది. బ్యాంక్ ఎంప్లాయీస్ అయ్యుండి వాళ్ళు చనిపోయిన పర్సన్స్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం, యూజ్ చేసుకోవడం అనేది కొంచెం బాగా అనిపించింది ఇంట్రెస్టింగ్ గా. అంటే ఇంతకు ముందు ఏదో మూవీలో చూసాను భయ్య కాన్సెప్ట్, నేను ఇది బట్ గుర్తులేదు బట్ అంతగా. బట్ ఇందులో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు, దాని పరంగా బాగానే వర్కౌట్ అయింది. అండ్ టెక్నికల్ పరంగా విజువల్లీ టెక్నికల్లీ సూపర్ గా ఉంది సినిమా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా సీన్స్ అయితే ఎలివేట్ చేసింది భయ్య. అండ్ అక్కడక్కడ ఫ్యూ మూమెంట్స్ అయితే ఓకే అనిపించాయి అంతే. ఎంతకు మించి మూవీలో ఏది నచ్చలేదు నాకు. ఒక మంచి కాన్సెప్ట్ ని ఎంతలా చెడదొబ్బాలో, ఎంత డ్రామాటిక్ గా తీసుకెళ్లాలో అంత డ్రామాటిక్ గా తీసుకెళ్తారు భయ్య. ఫుల్ సాడ్ మోడ్ ఆన్ అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, వితౌట్ ఎనీ యాక్షన్ ఎలిమెంట్స్, వితౌట్ ఎనీ హై ఇచ్చే మూమెంట్స్, ఎటువంటి సర్ప్రైజెస్ ట్విస్ట్లు లేకుండా చాలా ప్రిడిక్టబుల్ గా, చాలా డ్రామాటిక్ అంటే మామూలు డ్రామాటిక్ కూడా కాదు, మెలో డ్రామాటిక్ ఘోరంగా ఉంటుంది. చాలా చిరాకు తెప్పిస్తారన్నమాట. అండ్ ఓవర్ గా స్ట్రెచ్ చేస్తారు డ్రామాను కూడా. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంట్రా మూవీ కంటే, అంత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పెట్టుకుని స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్స్ అయితే చాలా వీక్ గా ఉంటాయి. క్యారెక్టర్స్ కూడా అసలు వర్కౌట్ అవ్వబయ్యా. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఇద్దరివి కూడా ఎంత డంబగా ఎలా రాశారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెయిన్ ఆ సర్ప్రైజెస్ ప్లాన్ చేసుకోలేకపోయారు. ఆ క్యారెక్టర్స్ తో మంచి యాక్షన్ ఎలిమెంట్స్ కానీ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్న పెట్టుకోలేకపోయారు. నాకు అదే నచ్చలేదు. చాలా వీక్ క్యారెక్టరైజేషన్ అయితే ఉంటుంది. ఎమోషన్ తో మాక్సిమం నడిపిద్దాం అయితే చూసారు, కానీ మూవీ ఎమోషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంటే ఈ టైప్ లో తీసుకెళ్తారు మూవీని అయితే నేను అస్సలు అనుకోలేదు, అందుకే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఈవెన్ క్లోజర్ అయితే ఇంకా వరస్ట్, క్లైమాక్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో ఒక సోషల్ మెసేజ్ లో తెద్దాం అయితే ప్రెజెంట్ చేశారు మూవీని, అందుకే నాకు నచ్చలేదు భయ్య. ఏ బ్రో సోషల్ మెసేజెస్ అంటే నచ్చవా నీకు అని అడుగుతారేమో. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కి ఎంటర్టైన్ వే ఉంటేనే బెస్ట్. మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చేలా ఉంటే నాకు అసలు వర్కౌట్ అవ్వదు. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ ఉండదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే న్యూడిటీ అయితే ఎక్కడ లేదు, వైలెన్స్ పరంగా కొంచెం ఉంటుంది. అండ్ లాంగ్వేజ్ కూడా కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. వాటి పరంగా ఓకే అనుకుంటే చూడండి. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.